చూస్తున్నారు మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే అంటూ మంగ్లీ లెటర్ రిలీజ్ చేశారు. మధు దుర్మార్గుడని తెలియక స్నేహం చేశానంటున్నారు మంగ్లీ. మధు బతిమలాడితేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశానంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక పూట భోజనం చేసినందుకు క్షోభ అనుభవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు మంగ్లీ. రమావత్ మధు చేసిన మోసాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా మంగ్లీ కొద్దిసేపటి క్రితం ఆ లెటర్ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. కొందరు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటున్నారు మంగ్లీ. అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చూస్తున్నారంటున్నారు మంగ్లీ. ప్రజలని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదు అంటూ కూడా భావోద్వేగంగా ఆ లెటర్ని రాసుకొచ్చారు. ఏ ఆధారాలు లేకుండా నాపై కుట్రలు పన్నుతున్నారంటున్నారు మంగ్లీ. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తా అంటున్నారు మంగ్లీ. నేనెక్కడికి పారిపోలేదు, కొంతమంది కావాలని బురద చల్లుతున్నారంటున్నారు మంగ్లీ. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది అంటూ లెటర్ రిలీజ్ చేసుకొచ్చారు మంగ్లీ. ఒక్కసారి ఆ లెటర్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లెటర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం మంగ్లీ లెటర్ని రిలీజ్ చేశారు. తనకు ఎటువంటి తప్పు చేయలేదంటూ మంగ్లీ చెప్పుకొచ్చారు. మంగ్లీ రాసిన లెటర్ని మీరు చూస్తున్నారు. నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు మంగ్లీ. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు. ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ప్రేమిచ్చింది. నా పాట మీద, అలాగే నేను కట్టించుకున్న హనుమంతుడి గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రమావత్ మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు. ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఏ సంబంధం లేదు. శివక్షేత్ర కంపెనీ నిందితులు ఒక్కరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ కేసుని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం చేయాలనుకుంటున్నారు. పోలీసులు కర్నూలు, నల్గొండ జిల్లాలో రమావత్ మధు చేసిన ఈ మోసాలపై వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. బాధితుడిగా చలామణి అయి నిందితుడిగా తేలిన హిమకాంత్ రెడ్డి అదృశ్యం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? తప్పు చేయనప్పుడు ఎందుకు పోలీసుల ముందుకు రావటం లేదు? ఓవైపు నా వైపు నుంచి పోలీసులకు, న్యాయ వ్యవస్థలకు పూర్తిగా సహకరిస్తాను. కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడికి పారిపోలేదు, పారిపోం కూడా. ఎవరైనా 1000 సార్లు నా చుట్టూ అబద్ధాలు ప్రచారం చేయగలరేమో కానీ నిజం మాత్రం అంతిమంగా గెలుస్తుంది అంటూ సత్యమేవ జయతే అంటూ పిడికిలు బిగించిన ఆ ఇమోజీని పోస్ట్ చేస్తూ మీ మంగ్లీ అంటూ కూడా మంగ్లీ కొద్దిసేపటి క్రితం కొద్ది గంటల క్రితం ఈ లెటర్ని రిలీజ్ చేసుకొచ్చారు. ఆ రిలీజ్ కాకుండా లెటర్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మంగ్లీ రాసిన ఈ లెటర్ దేనికి సంకేతం, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఎలా చూడాలి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో జాయిన్ అవుతారు. ఇన్నారెడ్డికి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏం జరిగే అవకాశం ఉంది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ ఏ వెరీ షార్ట్ బ్రేక్ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ వెరీ షార్ట్ బ్రేక్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇంతవరకు కూడా మంగ్లీ ఎక్కడ అంతగా రియాక్ట్ కాలేదు. అఫ్కోర్స్ ఇనిషియల్గా రియాక్ట్ అయ్యారు, బట్ రీసెంట్గా మరణాలు
నమోదవుతున్న తర్వాత మంగ్లీ ఫస్ట్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మైక్రో ఫైనాన్స్ స్కామ్ పై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే అంటూ మంగ్లీ లెటర్ని రిలీజ్ చేశారు. ఈ లెటర్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం